శంఖారావం పూరించడానికి మన నరసన్నపేట పట్టణానికి రావడం ఇదొక శుభదినం. నాయకుడు వచ్చాడు, నాయకుడు వచ్చాడు, నాయకుడు వచ్చాడు. తెలుగుదేశంకి నాయకుడు వచ్చాడు. మన నాయకుడే మన లోకేష్ బాబు. ఈవేళ భ్రష్టు పట్టిన ఈ రాష్ట్రాన్ని ఏదైతే దౌర్జన్యాలు, దోపిడీలు, అన్యాయాలు జరిగే ఈ సైకో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మన నాయకుడు వచ్చాడు. లోకేష్ అన్న, లోకేష్ బాబు వచ్చారు. 3000 పైచలు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. నిరాటంకంగా పాదయాత్ర సాగించి మన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రయాణం చేయడానికి మరి వారు కార్యక్రమం రూపకల్పన చేస్తే వారవలేక భయముతో పిరికిపది చర్యతో మన నాయకుడు చంద్రబాబు నాయుడికి అక్రమ కేసులు పెట్టి మరి జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు. మరి ఇచ్చాపురం వరకు రాలేకపోయారు కాబట్టి మరి ఏవైతే మిగిలిపోయిన నియోజకవర్గాలు 120 ఉన్నాయో నియోజకవర్గాలు సుడిగాలి పర్యటన చేసి కార్యకర్తలు తట్టిలేపి తెలుగుదేశం ఉత్తేజపరిచి మరి ఎన్టీ రామారావు వారసుడిగా, మన చంద్రబాబు నాయుడు వారసుడిగా ఈవేళ సుడిగాల పర్యటన చేస్తున్నారు. ఒక పక్క పాదయాత్ర అయితే ఒక పక్క ఈవేళ శంఖారావం పూరిస్తూ మరి పార్టీని గెలిపించడానికి భుజస్కంధాల మీద మోస్తున్నారు. తండ్రికి తగ్గ కుమారుడు, ఒక విజనరీ లీడర్. మరి అటువంటి లోకేష్ బాబు కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, నాయకులారా, సోదరులారా, కష్టాల్లో సుఖాల్లో పార్టీ వెంట ఉండే మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నారు. వేదిక పైన మన యువ నాయకులు మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు మన కోన రవికుమార్ గారికి, జనసేన అధ్యక్షులు చంద్రమోహన్ గారికి, అలాగే కాన్ఫరెన్స్ అధ్యక్షులు ప్రవీణ్ గారికి, అలాగే మనందరికీ ఒక స్ఫూర్తినిచ్చి ఈవేళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మొదటి విజయాన్ని మనకు చేకూర్చినటువంటి మనందరి సహకారంతో మన గౌరవనీయులు మన ఎంపీ ఎమ్మెల్సీ చిరంజీవులు గారికి కలిపి ఈ వేదిక పైన ఉన్న పెద్దలారా, సోదరులారా, పత్రికా విలేకరులారా, సోదరీమణులారా అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ నరసన్నపేట నియోజకవర్గం అభివృద్ధి ఎప్పుడు జరిగింది? 1914 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి మీకు తెలుసు. ఈవేళ పరిస్థితి ఏమిటి? మనం చేసిన పనులు కలిపి పూర్తి చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇక్కడ ఉండే శాసనసభ్యులు ఉన్నాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అట. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరికి కావాలి? అది ప్రజలకి నువ్వేం చేసావు సమాధానం చెప్పాలి. ఈవేళ మనం కట్టిన హాస్పిటల్స్ రంగు వేసి వాళ్ళ పలకలు పెట్టుకుంటున్నారు. మనం కట్టిన బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తున్నాడు. కానీ కొత్త పనులు లేవే. బొంతు ఎత్తిపోతల పథకం ఆవేళ మన రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, రవికుమారు మేమందరం అన్నయ్య చంద్రబాబు నాయుడు గారు కోరితే ఏదైతే మా సారుకోట ఏరియా సర్వంగా సుందరంగా ఉంటుంది. ఒక పక్క కొండలు, ఒక పక్క తటాకాలు ఉండే సారుకోట మండలానికి కరువు కాటకాలతో పంటలు లేక రైతాంగం ఇబ్బంది పడిపోతున్నారు బాబు అని కోరితే 180 కోట్లు 180 కోట్లతో బొంతిత్తిపోతల పథకం మంజూరు చేయడమే కాదు, ఫౌండేషన్ వేసి పనులు పరిగెట్టించి 64% పనులు పూర్తి చేస్తే ఈ గడిచిన 5 సంవత్సరాల్లో 2% కాదు 1/2% పనిచేయలేని దద్దమ్మ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు పనికిమాలిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. ఈవేళ రైతుల కష్టాలు తెలియదా మీకు? నర్సన్నపేట నియోజకవర్గం 80% రైతాంగం, రైతు కూలీలు. అటువంటి నర్సన్నపేటని ఈవేళ నువ్వు అన్ని విధాలుగా రైతాంగానికి ఇబ్బంది పెడుతున్నావు. ఏదైతే కాలువలు బాగు చేయడానికి ఆవేళ మోడర్నైజేషన్కి మనం డబ్బులు ఇచ్చి పనులు చేయిస్తే 70% పూర్తయితే 30% కలిపి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాగే మన లోకేష్ బాబు చేతుల మీదుగా మరి వారి జ్ఞాపకం ఉండి ఉంటుంది. శ్రీముఖలకు ఎత్తిపోతల పథకానికి, తాగునీటి పథకానికి 28 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వచ్చారు, పనులు పరిగెట్టించారు.
అది చాలదు బాబు అని చెప్తే మరొక 20 కోట్లు మరి మనకి నాబార్డు నిధులతో 48 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభిస్తే 73% పనులు పూర్తి చేశాం. ఉండి 22% పనులు పూర్తి చేయాలని దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే శ్రీముఖలింగం తాగునీటి పథకం పూర్తయితే మనకి సారోకోట జలుమూరు ప్రతి గ్రామానికి తాగునీరు వచ్చే పరిస్థితి ఉండేది. చేతకాని ప్రభుత్వం, చేతకాని ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. అలాగే తీసుకుంటే ఈవేళ దోపిడీలు, దౌర్జన్యాలు, మన ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్కు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి నిధులు మంజూరు చేశాం. మన చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసి పనులు పూర్తి చేసిన పార్కుని ధ్వంసం చేసి మరి కబ్జా చేయడానికి చూసిన దుర్మార్గులు ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఉండరు అని ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేసి సొంతంకి చేసుకోవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీ ప్రజాప్రతినిధులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, మనం సాగునీటి రంగానికి 600 కోట్లు ఖర్చు పెట్టాం, రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టాం, హాస్పిటల్ నిర్మాణానికి ఖర్చు పెట్టాం, రైతాంగానికి ఆదుకోవడానికి ఖర్చు పెట్టాం. మరి ఎన్ని చేసినప్పటికీ ఏదో ఒక అవకాశమని రావణమూర్తి మీలో నిత్యముండాడు, మీలోనూ ఒకడు ఏ రోజు శాసనసభ్యుడు అని ఫీలింగ్ లేదు. కుటుంబం గురించి కానీ నా గురించి కానీ వ్యక్తిగతంగా ఏ రోజు కలిపి నేను పాటు పడలేదు. నిత్యం మీ మధ్య ఉన్నాను, మీలోనూ ఒకడిగా ఉన్నాను. అయినా నాకు ఓడించారు. అది గాలి, రాష్ట్రం మొత్తం గాలి. ఇవాళ మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. పేదవాడికి నిత్యావసర ధరలు పెరిగిపోయి, రైతాంగానికి గిట్టుబాటు ధర లేక, యువతకు ఉద్యోగాలు లేక అన్ని వర్గాల వారు ఈవేళ మళ్ళా మా చంద్రన్న రావాలి, తెలుగుదేశం పార్టీ రావాలి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు నాయకత్వంలో మా సమస్యలు తీరాలని పాదయాత్రలో మరి అతను కలుస్తూ అతనిలో అడుగులో అడుగేస్తూ వాళ్ళు మమేకమై ఆ సమస్యలన్నీ కష్టకాలన్నీ తెలుసుకొని రాబోయే గవర్నమెంట్ లో మరి అవన్నీ పొందుపరిచి మేనిఫెస్టోలో పొందుపరిచి ఏదైతే ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఉందో, ఈ ప్రాంతాలకు జరిగిన అన్యాయం ఉందో అన్ని తీర్చడానికి మన యువ నాయకులు ఈవేళ శంకారామ సభకు వచ్చి ఈవేళ సూపర్ 6 ఏదుందో ఆ కార్యక్రమాల గురించి, మన నియోజకవర్గం పరిస్థితి గురించి అన్ని అతనికి తెలుసు. మరి చీఫ్ మినిస్టర్ వచ్చాడయ్యా, నర్సరీపేట చీఫ్ మినిస్టర్ వచ్చి మరి మన బొంతుకి ఒక ఎత్తుపోతల, బొంతు కాదు రంగసాగరంలో ఎత్తుపోతల పథకం ఇస్తామన్నాడు. ఆ హామీ ఏటైంది? లేకపోతే నర్సరీపేట నడిబొడ్డును రాజుల చెరువు బాగు చేస్తామన్నాడు. మనం ప్రారంభించిన పనే పూర్తి చేయలేదు. అటువంటి దద్దమ్మ ఈ ప్రభుత్వం ఇది. అందువల్ల ఏవైతే సూపర్ 6 ఉందో మరి మన నియోజకవర్గం గురించి చెప్పాల్సిన లేదు. సర్వాంగ సుందరమైన నియోజకవర్గం. ఒక పక్క కొండలు, ఒక పక్క సముద్ర తీరం, ఒక పక్క నాగావళి గోసిదార నది ప్రవహిస్తుంది. అటువంటి ప్రాంతం రైతాంగం ఈవేళ దగాపడ్డారు, మోసపోయారు. ఇక్కడుండే ప్రజాప్రతినిధి కుటుంబ దోపిడీని మనం అందరం ఈవేళ ముక్త కంఠతో ఖండించాలి. ఓ పక్క అనుమతులు లేకుండా ఇసుక దోపిడీ జరుగుతుంది ఈ నియోజకవర్గంలో. అలాగే ఓ పక్క అంగన్వాడీ పోస్టులకి, షిఫ్ట్ ఆపరేటర్లకి ఏ పోస్టు పడినా, ఏ ట్రాన్స్ఫర్ జరిగినా ఆఖరికి లంచం లంచం లంచం, కుటుంబ సభ్యులు దోపిడీ ఇక్కడ జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? అటువంటి అవినీతి పరులను బుద్ధి చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సైకోని బుద్ధి చెప్పాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎవరైనా అవినీతి ఆరోపణలు మన పార్టీ కాదు వాళ్ళ పార్టీ నుంచైనా చేయగలడా అని ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. ఎప్పుడు ప్రజల మధ్య ఉన్నానా లేదా మీకు ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. నా పదవి ఆ రోజు కలిపి నా గురించి కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబం గురించి కానీ నా పదవి తాకట్టు పెట్టానని. ఈవేళ పరిస్థితి ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. కుటుంబ పాలన ఎక్కడ జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది. దానికి బుద్ధి చెప్పండి. మనం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. మన కార్యకర్తలు జరిగిన అన్యాయాన్ని మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఇప్పటికే లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమానికి గతంలో పెద్దపీట వేశారు. ఈవేళ కార్యకర్తల ఇబ్బందుల్ని మరి అతను దృష్టిలో ఉన్నాయి. అందరికీ న్యాయం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ప్రభుత్వానికి గద్దె దింపడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలని ఈ వేదిక ద్వారా
మీ అందరికీ కోరుకుంటూ మీ అందరూ చూపించిన ఆదరణకి అభిమానానికి మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ చాలా మంది మాట్లాడవలసి ఉంది కాబట్టి బలగా ప్రవీణ్ గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు శంకరావం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి నర్సన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున